టీవీ49 న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా సీఎం జగన్ తయారు చేశారని కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ తెలియజేశారు. రామచంద్రాపురం నియోజకవర్గం కాజలూరు మండలం పల్లెపాలె గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పర్యటించారు. అక్కడ జరుగుతున్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్ చంద్రబాబు ఈ 10 ఏళ్లలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా తయారు చేశారు. ఎక్కడ అభివృద్ధి జరగలేదు. దళితులను చంపిన ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ను సీఎం జగన్ ఏం చేశారో చెప్పాలని అడిగారు. వచ్చే ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. అంటే డ్రైవర్ కుటుంబం, డ్రైవర్ కులము, డ్రైవర్ పేదవాళ్ళు కనుక వాళ్ళు అడగలేరనే భరోసాతో మామూలుగా ఏ ముఖ్యమంత్రి అయినా నిజంగా బాధితుల పక్షం ఉండాలంటే అతను తీసేయాలి. ఎమ్మెల్సీగా తీసేయాలి. అసలు పట్టించుకోలేదు. అతను ఇంకా ఎక్కువ గౌరవిస్తున్నాడు. ఎందుకు? ఆయన సరఫరా చేస్తాడు. ఇప్పుడు కొత్త సమస్యలు వచ్చాయి పల్లెల్లో. మీకు గమనిస్తారు లేదో, చాలా చోట్ల గంజాయి వస్తుంది. చిన్న చిన్న ఊర్లలో కూడా గంజాయి ప్రవేశపెట్టారు. మొత్తం రాష్ట్రం అంతా గంజాయి మాఫియా నడుస్తుంది. ఎవరాళ్ళు? చాలా పేదవాళ్ళు, మధ్యతరగతి ఉన్న ఏరియాల్లో పంపిస్తున్నారు. అంటే భవిష్యత్తులో మన పిల్లలు కూడా దానికి పొరపాటున అలవాటు పడితే, ఆ మత్తుకు అలవాటు పడి ఇంకా అదే కావాలనుకుని వాడు ఎంతకైనా దిగజారిపోయే స్థితికి నెట్టబడుతున్నారు. దానివల్ల వాడి కుటుంబం ఆర్థికంగా దివాళా తెస్తుంది. వాడికి ఇంక భవిష్యత్తు ఉంది ఒకసారి అలవాటు అయితే. సారా షాపులు, సారా ఏమన్నాడు? ఎన్నికల ముందు మద్యాన్ని మొత్తంగా నిషేధించి నేను ఓట్లకు వస్తానన్నాడు. అన్నాడు ఆయన. మొత్తం మద్యాన్ని నిషేధించడం పోనీ కుదిరైపోయి. ఇన్ని స్కీములు పెట్టినా, ఇన్ని ఇల్లు ఇచ్చినా, ఏదైనా ఉద్యోగాలు ఇచ్చినా, రిజర్వేషన్లు ఇచ్చినా పేదవాళ్ళందరినీ ఎంతో కొంత డెవలప్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తే. సో తిరిగి మళ్ళీ మనం కాంగ్రెస్ని బతికించుకోవాలి. రాష్ట్రం కాంగ్రెస్ని బతికించుకుని పెంచుకోవాలి. ఎందుకంటే అది మన సొంత పార్టీ. ఇందిరాగాంధీ గారి నుంచి చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడికి వెళ్తే వాళ్ళందరూ ఇందిరాగాంధీని గుర్తు చేశారు. అవును సార్, అప్పుడు ఎప్పుడో ఇందిరమ్మ ఇచ్చిందండి ఇల్లు స్థలాలు. అప్పుడు ఎప్పుడో సగం ఇల్లు కట్టుకున్నా ఇందిరమ్మ ఇల్లే అని. అంటే ఆనాటి ఇందిరాగాంధీ ఎప్పుడు? ఇందిరాగాంధీ గారు చనిపోయి 85, 80 అంతే కదా, 84. ఇప్పటికి ఎన్ని ఏళ్ళైంది? 30 ఏళ్ళైంది, 40 ఏళ్ళైతే. 40 ఏళ్ళు అయినా ఇందిరాగాంధీని మర్చిపోలేదు జనం. ఎవరు మర్చిపోలేదు సార్. సో ఇందిరాగాంధీ గారు ఇంకా జనంలో ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు పేదలకు చేసిన సాయం, ఆ స్ఫూర్తితోటే కాంగ్రెస్ ఇప్పటిదాకా పనిచేస్తుంది. రేపు కూడా ఎన్నికల్లో కొన్ని హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ఢిల్లీలో. చాలా ఇంపార్టెంట్ అవి. దేశంలో పేదరికం పెరుగుతుంది, ఉద్యోగాలు లేవు. కనుక ఈ పేదలందరినీ ఆదుకుంటే తప్ప మళ్ళీ వాళ్ళు ఆకలి చావులు అవి రాకూడదు. కనుక కొత్తగా ఆడవాళ్ళ పేరు మీద ఏం పెట్టారంటే, మన శోభను ఇంటింటికి తిరిగి చెప్పుకుంటాడు. కాంగ్రెస్ గెలిస్తే కేంద్రంలో ప్రతి పేద కుటుంబానికి, మహిళకి సంవత్సరానికి 1,00,000 రూపాయలు ప్రభుత్వమే సాయం చేస్తుంది. ఇప్పుడు పింఛన్ ఎలా ఇస్తున్నారు వాళ్ళకి? అలా ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో పడుతుంది 8,330 రూపాయలు. ఎందుకది? ఇదిగో ఈ పెరిగిన ధరలు ఉన్నాయే, వాటన్నిటి నుంచి ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ఎంతో కొంత సహాయం చేయాలి. కనుక అలాంటి స్కీమ్ ఒకటి పెట్టింది. ఇది చాలా పెద్దది, పెద్ద సాయం. నిజంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇంటింటికి దాన్ని అమలు చేస్తారు. కాంగ్రెస్ ఒక మాట చెప్తుందంటే అమలు చేస్తారు. అలాగే అన్ని వర్గాలకి, చదువుకున్న పిల్లలకి ప్రభుత్వ ఉద్యోగాలు కేంద్రంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయంట. మేము వస్తే
ఏడాది లోపల ఆ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని చెప్తున్నారు. సరే, మన పిల్లలు ఎంతమంది చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి కదా. ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ కూలికి వెళ్తున్నారు కదా, వాళ్ళకి ఎంత ఇస్తున్నారు? 200 ఎంత ఇస్తారు. బడ్జెట్లో వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చి ఆ కాలనీల్లో ఇల్లు ఆగిపోయినా, ఆ కాలనీల్లో రోడ్లు లేకపోయినా, మంచినీటి సౌకర్యాలు లేకపోయినా, కరెంటు లేకపోయినా ఆ డబ్బును వాళ్ళకే వెచ్చించాలని చట్టం చేశాం కాంగ్రెస్ వాళ్ళు. దానికి ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం అని కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా కాంగ్రెస్ చేసింది. ఆ చట్టాన్ని ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? మొత్తం ఆపేసి ఆపేయటం వల్ల కేటాయించిన డబ్బులు ఇతర స్కీములు కేటాయించారు. ఈ డబ్బులు ఏమి ఈ వర్గాలకు రావట్లేదు, ఈ డబ్బులన్నీ వేరే దానికి డైవర్ట్ చేశారు. కనుక ఎస్సీ ఎస్టీలకి 27 స్కీములు ఉన్నాయి. అలాంటి పూర్వం కార్పొరేషన్ నుండి ఏదైనా ఒక ఆటో కొనుక్కోవాలి, లేకపోతే ఒక ట్రాక్టర్ కొనుక్కోవాలి, లేకపోతే ఏదైనా ఒక షాప్ పెట్టుకోవాలి, ఒక ఆర్థిక సహాయం చేయాలి, 1 లక్ష 2 లక్షలు ఆర్థిక సహాయం ఇచ్చేయి. దానివల్ల కొంతమంది అయినా కుటుంబాలు బాగుపడటానికి ఉపయోగపడేది. ఆ కార్పొరేషన్లో అలా ఉంచారు, దానికి ₹1 ఇవ్వట్లేదు. తర్వాత మన పిల్లలు ఎవరైనా బాగా చదువుకుని విదేశాలకు వెళ్ళాలంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే, పేదవాళ్ళు అంత దూరం వెళ్ళి చదువుకోలేరు కనుక ఈ ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వమే చదివిస్తుంది, వాళ్ళ ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుందని ఒక స్కీమ్ తెచ్చారు. దానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా స్కీమ్ అని ఏదో పెట్టారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆయన పేరు పెట్టుకున్నాడు, అంబేద్కర్ పేరు తీసేసి. జగన్ అన్న విదేశీ విద్య ఇదని. సాధారణంగా మన దేశంలో ఎవరో కూడా అంబేద్కర్ పేరుని తీసేసి తన పేరు పెట్టుకున్నాడు ఎవరు లేడు, ఎవరు లేరు, ఒక్క జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. నేను చెప్తున్న విషయాలు ఏమి అబద్ధాలు ఉంటే మీరు రేపు కనుక్కోండి అక్కడ. కనుక ఎస్సీ ఎస్టీ స్కీములు సప్లాన్ చట్టం ఆపేశాడు, ఎస్సీ ఎస్టీ స్కీములు ఆపేశాడు, ఈ విదేశీ విద్యా విధానం తన పేరు పెట్టుకుని దాన్ని కుదించేశాడు. సో ఎస్సీ ఎస్టీల మీద దాడులు కూడా పెరిగితే ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ పక్షం వస్తుంది. ఏదైనా సాయం చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇండివిజువల్గా విడివిడిగా మేము సాయం చేస్తామని పెద్దగా చెప్పిన దాఖలు తక్కువ. కానీ ఇప్పుడేమైందంటే ప్రభుత్వాలు వచ్చాక ఈ వాలంటరీ వ్యవస్థలు, సచివాలయాలు ఇవన్నీ పెట్టాక ప్రజలకు కొంచెం దగ్గరగా పాలన వచ్చింది మాట వాస్తవమే, మనం ఏమి కాదనలేదు. వాళ్ళు పెద్ద ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి ఎండల్లో నిలబడి కష్టాలు లేకుండా కొంత ఏదో జరుగుతుంది. కానీ ప్రతి ఇంటికి ఒక లెటర్ ఇస్తున్నారు, మీకు ఒక ఆరోగ్యశ్రీ ఎంత అయింది, మీకు పింఛన్ ఇచ్చాము, లేదా చాలా ఇంత సాయం చేసాము, మొత్తం ఈ 5 ఏళ్లలో ఇంత చేసాము. దాని అర్థం ఏంటంటే ఇండైరెక్ట్గా ఈ 5 ఏళ్ళలో ఇంత చేసాం కనుక మాకు ఓటు వేయండి అని అడుగుతున్నారు. మీరు చూసుంటారు, మీ ఇంటికి వచ్చిందో లేదో కానీ వస్తున్నారు. అంటే 5 ఏళ్లకే 1 లక్ష ఇచ్చాము, 2 లక్షలు ఇచ్చాము, 3 లక్షలు ఇచ్చాము నీకు, కనుక నాకు ఓటు వేయండి అని అడుగుతున్నారు. కానీ ప్రజలకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ 5 ఏళ్లలో మన మీద ఎంత భారం పడింది, మనం ఎంత చెల్లించాము అది ఎక్కడ చెప్పట్లేదు. నేను చెప్తా కొన్ని. ఈ 5 ఏళ్లలో మన రాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో అప్పు 7,50,000 కోట్లు అప్పు తెచ్చారు. 7,50,000 కోట్ల అప్పు.